నమస్తే, వెల్కమ్ టు బర్నింగ్ టాపిక్. కాక్రోచ్ పార్టీలో క్రిమినల్స్ ఉన్నారా, లేదా కాక్రోచ్ పార్టీని నడిపిస్తున్నటువంటి వాళ్ళలో క్రిమినల్ బ్యాక్గ్రౌండ్స్ ఉన్నవాళ్ళు ఉన్నారా అంటే ఈ అనుమానాలు రోజు రోజుకి బలపడుతూ ఉన్నాయి. ఎందుకంటే రీసెంట్గా జరిగినటువంటి మామూలుగా విద్యార్థులైతే ఏదో నిరసన చేస్తారు, స్లోగన్స్ ఇస్తారు, మహా అయితే ఏదో చిన్నపాటి చెదురుమదురు సంఘటనలు జరుగుతాయి. కానీ ఇంత పెద్ద ఎత్తున విధ్వంసము, పబ్లిక్ ప్రాపర్టీని ధ్వంసం చేయడము, మహిళలపై దాడులు చేయడము, వాళ్ళ పట్ల అబ్యూజివ్ లాంగ్వేజ్ మాట్లాడడము, ఇంత ఎందుకు జరిగింది అనేటువంటి అనుమానం సహజంగానే ఢిల్లీ పోలీసులకు కూడా వచ్చింది. ఇందులో ఢిల్లీ పోలీసుల విచారణలో విస్తుపోయేటువంటి ఆశ్చర్యపోయేటువంటి విషయాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ఎందుకంటే గత 20-25 రోజుల్లో, పర్టికులర్గా 20వ తారీఖు నుంచి 25వ తారీఖు, ఈ 5 రోజుల సమయంలో, ఈ 5 రోజుల్లో అక్కడికి వచ్చి చేరినటువంటి గుంపులో సుమారుగా 2873 మంది క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి వాళ్ళు, అక్కడ ఈ రౌడీలు, గూండాలు, ఇలాంటి వాళ్ళందరూ కూడా ఫేస్కి మాస్కులు వేసుకొని ముఖాలు కనబడకుండా వచ్చి ఇక్కడ రభస హింసను సృష్టించారు. ఇది ఎలా కనిపెట్టారు ఢిల్లీ పోలీసులు అంటే, ఇప్పుడంతా అధునాతనమైనటువంటి టెక్నాలజీ ఉంది, అల్ట్రా మోడర్న్ టెక్నాలజీ ఉంది కాబట్టి ఈ ఫేస్ రికగ్నిషన్ టెక్నాలజీ ద్వారా వాళ్ళందరినీ కూడా స్కాన్ చేస్తే, సీసీటీవీ ఫుటేజ్ని చాలా క్షుణ్ణంగా పరిశీలించి చూస్తే ఈ ఫేస్ రికగ్నిషన్ టెక్నాలజీ ద్వారా ఇందులో 2873 మంది క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. దీంతోపాటు మరొక విషయాన్ని కూడా ఢిల్లీ పోలీసులు కనిపెట్టారు. అదేంటంటే 35 to 40 డేస్ దగ్గర ఈ యొక్క ప్రొటెస్ట్లు, నిరసనలు జరిగాయి కదా. ఈ ఇన్ని రోజులు కూడా చాలామందికి రోజుకి 10,000 మంది చొప్పున ఫ్రీగా ఫుడ్ సప్లై చేశాడు ఒక వ్యక్తి, ఫ్రీగా వాటర్ ఇచ్చాడు. అతను ఎవరో కాదు, మహమ్మద్ జునైద్. హీఈస్ నోబడీ యాక్చువల్గా. వీడు ఏంటి అసలు, ఇతను ఎవరు ఈ మహమ్మద్ జునైద్ అనేటువంటి విషయాన్ని కూడా ఢిల్లీ పోలీసులు ఆరాధిస్తే అందులో కూడా షాకింగ్ ఫ్యాక్ట్స్ బయటపడ్డాయి. ఆ విషయానికి వస్తాను. దానికంటే ముందు ఈ 2873 మందిలో ఎవరెవరి పైన ఎన్నెన్ని కేసులు ఉన్నాయో ఒకసారి బ్రీఫ్గా చెప్పే ప్రయత్నం చేస్తాను. ఇందులో 983 మంది పైన ఒక సీరియస్ క్రిమినల్ కేసులు ఉన్నాయి, చాలా సీరియస్ క్రిమినల్ కేసులు ఉన్నాయి. అందులో దాదాపుగా ఒక 101 మంది పైన హత్య కేసుల్లో నిందితులుగా ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు, మర్డర్ కేసెస్లో నిందితులుగా ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. ఇంకా మరొక 42 మంది 2 లేదా అంతకంటే ఎక్కువ కేసులు ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. 284 మంది ఈ దోపిడీ, డెకాయిట్లు, పిక్ పాకెటర్స్, ఇలాంటి కేసులు ఉన్నటువంటి వాళ్ళు కూడా ఇందులో 284 మంది ఉన్నారు. మరొక 31 మంది తీవ్రమైనటువంటి క్రిమినల్ ఎలిగేషన్స్ ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. 92 మంది ఈ పోక్సో కేసులు, రేప్ కేసులు, లైంగిక వేధింపులు, ఇలాంటి కేసులు ఉన్నటువంటి వాళ్ళు కూడా సుమారుగా 92 మంది ఉన్నట్టుగా ఢిల్లీ పోలీసులు చెప్తున్నటువంటి వివరాలు ఇవన్నీ కూడా ఇవి కాకి లెక్కలు కాదు. అండ్ మరొక 229 మంది పైన ఆయుధ చట్టాన్ని ఉల్లంఘించినటువంటి వాళ్ళు ఉన్నారు. అంటే అక్రమ వెపన్స్, తుపాకులు, మందుగుండు సామాగ్రి, ఇలాంటి వాటిని కలిగి ఉన్నటువంటి వాళ్ళు కూడా, అక్రమంగా కలిగి ఉన్నటువంటి వాళ్ళు కూడా సుమారుగా 230 మంది వాళ్ళు ఉన్నారు. సో 67 మంది NDPS అంటే డ్రగ్స్ కేసులు ఉన్నటువంటి వాళ్ళు కూడా సుమారుగా 67 మంది ఈ గుంపులో చొరబడ్డారు. మరొక 19 మంది కిడ్నాప్ కేసులు, ఆ ఆరోపణలు ఉన్నటువంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఇప్పుడు ప్రస్తుతం కొంతమంది అబ్స్కాండింగ్లో ఉన్నారు. సో పూర్తిగా నేర చరిత్ర కలిగినటువంటి వ్యక్తులు వీళ్ళందరూ కూడా సుమారుగా 3,000 దగ్గరికి చెప్పాలంటే 3,000, 2,800 అని చెప్పాను కదా, దగ్గరగా 3,000 మంది ఉన్నారు. మరి ఈ ఇంతమంది క్రిమినల్స్ ఎందుకు ఆ గుంపులో చొరబడ్డారు, ఎవరు వాళ్ళని పంపించారు, వాళ్ళకు ఎవరు ఫండింగ్ ఇచ్చారు, వాళ్ళకి ఈ CJPకి ఉన్నటువంటి లింకులు ఏంటి, ఎవరు చెప్పకుండానే వీళ్ళు పిలిస్తే వచ్చారా, వాళ్ళంతటి వాళ్ళగానే వచ్చారా, ఒకవేళ వస్తే ఎవరో ఒకరు పంపించి ఉండాలి కదా, వాళ్ళకి ఏం అవసరం, ఇక్కడికి వస్తే రిస్క్ ఉంటుందో తెలియదా, పోలీసులు దొరికితే అరెస్ట్ చేస్తారని తెలియదా, ఆల్రెడీ వాళ్ళ మీద చాలా కేసులు ఉన్నాయి, 10ల సంఖ్యలో కేసులు ఉన్నాయి. మరి ఇన్ని కేసులు ఉన్నటువంటి వారు ఆ ప్రాంతానికి ఎందుకు వచ్చినట్టు, ఎవరు పంపించినట్టు, ఈ లింకులు తేల్చాల్సినటువంటి అవసరం ఉంది. చాలా సీరియస్ క్రైమ్స్ అవి. ఎందుకు వచ్చారు, హింస, వైలెన్స్ జరగాలి, విధ్వంసం జరగాలి, పబ్లిక్ ప్రాపర్టీని డ్యామేజ్ చేయాలి, ప్రభుత్వం మీద ఇష్టం వచ్చినటువంటి అబ్యూజివ్ లాంగ్వేజ్ మాట్లాడాలి. తద్వారా మొత్తం ఫోకస్ అంతా నేషనల్ మీడియా కానీ, ఇంటర్నేషనల్ మీడియా ఫోకస్ కానీ మొత్తం ఇక్కడ పడుతుంది. చూసారా, మొత్తం ఢిల్లీ మొత్తం తగలబడిపోతుంది, ఢిల్లీ మొత్తం అతలాకుతలం అయిపోతుందని చెప్పి ఒక విధమైనటువంటి నెరేటివ్ బిల్డ్ చేయాలి. ధర్మేంద్ర ప్రధాన్ కనుక రాజీనామా చేయకపోతే మరొక 2-3 రోజుల్లో చాలా ప్రమాదాలు జరిగేవని ఇంటెలిజెన్స్ బ్యూరో హెచ్చరికలు కూడా చేసింది. అంటే బహుశా 2-3 పిల్లలపైన పెట్రోల్ పోయడము, నిప్పంటించడాలు, రైళ్లకు, బస్సులకు నిప్పి పెట్టడాలు, ఇలాంటి ఆలోచనలు కూడా జరిగినట్టుగా ఇంటెలిజెన్స్ బ్యూరో ప్రభుత్వానికి హెచ్చరికలు చేసింది. సో పరిస్థితి చేయి దాటిపోతుందనేటువంటి గమనించినటువంటి ప్రభుత్వం తప్పనిసరి పరిస్థితుల్లో ధర్మేంద్ర ప్రధాన్ గారిని రాజీనామా చేయించడం జరిగింది. సో ఇప్పుడు కమింగ్ టు ఈ మహమ్మద్ జునైద్ విషయానికి వద్దాం. ఈ మహమ్మద్ జునైద్ అనేవాడు ఎవడు అని ఆరాధిస్తే ఢిల్లీ పోలీసులు
ఎలా ఇతను రోజుకి 10,000 మందికి ఎలా ఫుడ్ సప్లై చేశాడు, ఎలా వాటర్ సప్లై చేశాడు, అంత డబ్బు ఉన్నవాడా అంటే తనను తాను ఏం చెప్పుకున్నాడంటే నేను ఒక అడ్వకేట్ని, సోషల్ వర్కర్ అని చెప్పుకున్నాడు. ఇతడు ఢిల్లీలో గజియాబాద్లో ఉన్నటువంటి ఒక చిన్న మొబైల్ రిపేరింగ్ షాప్ నడుపుకుంటూ ఉన్నాడు మొహమ్మద్ జునైద్. మరి అంత చిన్న షాప్ నడుపుకునేటువంటి వాడికి ఇంత పెద్ద ఎత్తున డబ్బులు ఎలా వచ్చాయి, ఫండింగ్ ఎవరు చేశారు అంటే ఢిల్లీ పోలీసులు చెప్తున్నటువంటి ప్రిలిమినరీ రిపోర్ట్స్, ప్రాథమిక దర్యాప్తులో తేలినటువంటి విషయం ఏంటంటే ఇతనికి విదేశాల నుంచి లోకల్గా ఉన్నటువంటి కొన్ని పార్టీల నుంచి ఫండింగ్తో పాటు విదేశాల నుంచి లైక్ బంగ్లాదేశ్, నేపాల్, ఖతార్, పాకిస్తాన్ ఇలాంటి 3-4 దేశాల నుంచి ఇంకొన్ని ఇతర కొన్ని ముస్లిం కంట్రీస్ నుంచి కూడా ఇతడికి ఫండింగ్ వచ్చినట్టుగా, హవాలా రూపంలో ఫండింగ్ వచ్చినట్టుగా ఆ డబ్బుని ఇతడు ఈ 30-40 రోజులు కూడా వీళ్ళకి ఫుడ్ సప్లై చేయడము, వాటర్ సప్లై చేయడం ఇదంతా కూడా చేశాడు. అది ఇప్పుడు బయటపడుతున్నటువంటి విషయం. ఇంకా ఇతనికి ఏమైనా ఇంతకుముందు ఏమైనా కేసులతో సంబంధం ఉందా, వీటన్నిటిని కూడా ప్రస్తుతం ఢిల్లీ పోలీసులు అతని ఇంటికి వెళ్ళి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని కూడా ఇన్వెస్టిగేట్ చేయడం జరిగింది. ఇతను కూడా ప్రస్తుతం డీటైన్ చేసినట్టుగా ఉన్నారు. ఇతని దగ్గర నుంచి మరిన్ని వివరాలను రాబట్టాల్సినటువంటి అవసరం ఉంది. ఈ మొహమ్మద్ జునైద్ ఏం చెబుతాడు, అలాగే ఈ కస్టడీలో ఉన్నటువంటి జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నటువంటి పోలీసుల కస్టడీలో ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళు ఏం చెప్తారు, ఈ మొత్తం లెక్కలు బయట పెడితే అప్పుడు వీళ్ళ యొక్క అసలు రూపం ఏంటో, అసలు రంగు ఏంటో బయటపడుతుంది. అప్పుడు ఈ కాక్రోచ్ జనతా పార్టీ వెనుకున్న అసలు రంగు ఏంటో కూడా మొత్తం బయటపడుతుంది. వీళ్ళు అడుగుతున్నది మళ్ళీ దారుణంగా ఉంది. ఏంటంటే పీస్ఫుల్ ప్రొటెస్టులు చేసిన వాళ్ళు ఓకే, మరి క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళని కూడా ఎలా వదిలేయమని వీళ్ళు అడుగుతున్నారు అంటే రేపు పొద్దున ఫ్యూచర్లో మళ్ళీ వాళ్ళతో పని పడుతుంది కాబట్టి వాళ్ళని కూడా విడుదల చేయాలని చెప్పి వీళ్ళు డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఏదైనా కూడా ఈ నిజాలు కనుక ఈ జ్యుడిషియల్ కస్టడీలో పోలీసుల విచారణలో నిజాలు బయటపడితే వీళ్ళకు ఉన్నటువంటి క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఏంటో మొత్తం బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.